హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ప్లాంట్ తెలుగు ఛానల్. దిస్ ఈజ్ సత్య. చదువుతో సంబంధం లేకుండా ఎలాంటి హడావుడి లేకుండా నెలకు 2 లక్షలు సంపాదించే టీషర్ట్స్ బిజినెస్ కోసం ఈ వీడియోలో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. సో అదేనండి, ఈ టీషర్ట్స్ బిజినెస్ అంటే రౌండ్ నెక్ కావచ్చు, కాలర్ కావచ్చు, లేకపోతే హాఫ్ హ్యాండ్స్ కావచ్చు, లేకపోతే ఫుల్ హ్యాండ్స్ కావచ్చు. ఇలా టీషర్ట్స్ ఏవైనా కావచ్చు, బట్ టీషర్ట్స్ మాత్రం మోడల్స్ మాత్రం వస్తే ఖచ్చితంగా టీషర్ట్స్ ప్రతి ఒక్కరూ కొంటారు. నెక్స్ట్ ఆ బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్ కూడా. అదేనండి, మన పల్లెల్లోకి మంచి మంచి మోడల్స్ పోవాలంటే అక్కడ ఉండే యువతను మనం టార్గెట్ చేసుకుని లాభదాయకమైన బిజినెస్ని చేసుకోవచ్చు. అంటే మన పల్లెల్లోకి ఇలాంటి టీషర్ట్స్ కావాలంటే వాళ్ళకి డైరెక్ట్గా దొరకవు. నెక్స్ట్ మోడల్స్ కావాలంటే అస్సలు దొరకవు. సో వాళ్ళు కొనుక్కోవాలంటే వచ్చి అక్కడ ఉండే టౌన్స్ కానీ, లేకపోతే అక్కడ ఉండే సిటీస్లోకి కానీ వెళ్ళి, మాల్స్లో కానీ, లేకపోతే చిన్న చిన్న షాప్స్లోకి కానీ వెళ్ళి వాళ్ళు కొనుక్కోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి మనం డైరెక్ట్గా మనం ఈ టీషర్ట్స్ అనేవి మనం డైరెక్ట్గా సరఫరా చేసి మనం ఈజీగా బిజినెస్ అనేది రాబట్టుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా మనం చూసేద్దాం. సో నేను చెప్పే టాపిక్ అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి పాయింట్ క్యాచ్ చేసి ఈ వీడియో మొత్తం చూసేయండి. సో ఈ బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్. నెక్స్ట్ ఈ బిజినెస్ లో మనం హెవీగా ప్రాఫిట్స్ అనేవి మిగతా ఏ బిజినెస్ లో రానంత ప్రాఫిట్స్ కూడా ఈ బిజినెస్ లో మనం చూడొచ్చు. ఇది ఒక మంచి బిజినెస్. అయితే మనం పెద్ద మొత్తంలో తెచ్చి చిన్న చిన్న విలేజెస్ కి అమ్మడం వలన మంచి ప్రాఫిట్ అనేది పొందవచ్చు. అదే ఏపీ తెలంగాణలో అయితే చిన్న చిన్న విలేజెస్ కూడా ఈ టీషర్ట్స్ ని మనం తీసుకెళ్లి అమ్మవచ్చు. సో నేను చెప్పే బిజినెస్ అనేది రిటైల్ షాప్ బిజినెస్ కాదు, ఇది ఖచ్చితంగా హోల్సేల్ బిజినెస్. సో ఈ హోల్సేల్ బిజినెస్ ఎలా నడపాలనేది ఈ వీడియోలో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేద్దాం. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక గోడౌన్ లాంటిది మనం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ మనం స్టాక్ పెట్టుకోవాలి అండ్ స్టాక్ తీసుకెళ్ళడానికి వీలుగా వెహికల్స్ మూవ్ అవడానికి సదుపాయంగా ఉండేటట్లు సెల్లార్లు వంటివి చూజ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే సెల్లార్లు లాంటివి ఉంటే మనకి ఈజీగా స్టాక్ అనేది మూవ్ అవుతుంది. ఇంకా ఖచ్చితంగా హాల్లో లైటింగ్ అనేది బాగా ఉండేటట్లు చూసుకోవాలి. అది కూడా ఆకర్షణీయంగా అట్రాక్ట్ చేసే విధంగా ఉంటే చాలా మంచిది. సో ఒక మంచి ఏరియాలో ఈ షాప్ సెట్ అయిన తర్వాత ఈ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే అసలు స్టాక్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది మనం ముందుగా చూసుకోవాలి. టీషర్ట్స్ బిజినెస్ కి మనకు మెయిన్ గా ఎక్కువగా గుజరాత్, సూరత్ మార్కెట్ లో బట్టల వ్యాపారం అనేది బాగా ఫేమస్ మన ఇండియాలో. నెక్స్ట్ ఈ టీషర్ట్స్, జీన్స్ ప్యాంట్స్ కోసం అయితే మనకి ముఖ్యంగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ మార్కెట్ లో అయితే ఈజీగా మనకి ఈ బట్టలు అనేవి అక్కడ చాలా చీప్ కాస్ట్ దొరుకుతాయి. సో మనం అక్కడికి వెళ్ళి బల్క్ లో తెచ్చుకొని ఇక్కడ మనం ఈజీగా ఇక్కడ మన మార్కెట్ లో మనం డబుల్ రేట్ కి అది అమ్ముకోవచ్చు. సో ఇందులో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. జనరల్ గా ఒక రిటైల్ షాప్ అయితే ఒక 100 రూపీస్, 150 రూపీస్ టీషర్ట్ ని వాడు రోజుకి ఒక 10 పీసులు అంతే వాడికి వచ్చే లాభం అనమాట ఒక 1000 రూపాయల దాకా ఉంటుంది. ఒక 100 పీసుల్ని 10 రూపాయలు మార్జిన్ కమ్ముకున్నా గానీ 50 నుంచి 100 రూపాయల లాభం అనేది వాడికి ఉంటుంది. అలా వాడు రోజుకు ఒక 2 నుంచి 3 టీషర్ట్లు అయితే అమ్మగలుగుతాడు. అలా కాకుండా అదే మనం బల్క్ లో ఒకేసారి ఒక 100 టీషర్ట్లు అమ్మితే మనకి ఒకేసారి 1000 రూపాయల వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక టీషర్ట్ మీద మనకి 50 నుంచి 100 రూపాయల వరకు లాభం అనేది హోల్సేల్ లో మనకు దొరుకుతుంది. అదే మనం 10 రూపాయల మార్జిన్ ఇచ్చినా గానీ మనకి 1000 రూపాయల లాభం అనేది వస్తుంది. ఎందుకంటే మనం బల్క్ లో ఒక్కసారిగా అమ్ముతాం కాబట్టి. హోల్సేల్ మనం చాలా మంది రోడ్డు పక్కల టీషర్ట్స్ అమ్మడం మనం చూస్తాం. వాళ్ళకి ఎంత లాభం ఉంటుందో తెలుసా? ఒక్కొక్క టీషర్ట్ మీద 20 నుంచి 30 రూపాయల వరకే వాళ్ళకి లాభం ఉంటుంది. అదే వాళ్ళు హోల్సేల్ గా డైరెక్ట్ గా మన అవుట్లెట్ నుంచి అంటే ముంబై కానీ, బెంగళూరు కానీ, అదే ఢిల్లీ కానీ వెళ్ళి డైరెక్ట్ గా అక్కడి నుంచి వాళ్ళు టీషర్ట్లు కానీ తీసుకొని వచ్చి ఇక్కడ డైరెక్ట్ గా అమ్మితే ఒక్కొక్క టీషర్ట్ పై 40 నుంచి 50 రూపాయల వరకు మనం లాభం పొందొచ్చు. అంటే ఒక టీషర్ట్ ఇక్కడ 100 రూపాయలకి అమ్మితే మనకి అక్కడ 40 నుంచి 50 రూపాయలు మాత్రమే ఒక టీషర్ట్ కి మనకి కాస్ట్ పడుతుంది. సో 50 రూపాయలు అనేది ప్రాఫిట్ అనేది చూడొచ్చు. సో మనం రిటైల్ లో అమ్మితే ఆ విధంగా మనం చాలా తక్కువ, రోజు కంటే ఒక 10 పీసుల వరకు మనం అమ్మగలుగుతాం. అలా కాకుండా హోల్సేల్ లో కానీ మనం బిజినెస్ ని స్టార్ట్ చేయగలిగితే చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే మనం హోల్సేల్లో స్టార్ట్ చేసినా కానీ బల్క్ గా ఒక 1000 పీసులు ఒక షాప్ కి అంటే లోకల్లో ఉండే షాప్స్ కి మనం అమ్ముకున్నామంటే ఒక 1000 పీసులు కానీ మనం సేల్ చేయగలిగితే 1000 పీసులు అంటే ఒక టీషర్ట్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు వేసుకున్న 1000 into 50 అంటే 50,000 వరకు ఒక బెయిల్ అనేది మనకి 50,000కి వస్తుంది. అదే బెయిల్ ని మనం రిటైల్ షాప్స్ కి అంటే లోకల్లో ఉండే షాప్స్ కి ఒక్కొక్క టీషర్ట్ పై 20 నుంచి 30 రూపాయల లాభం చేసుకుని మనం అమ్ముకున్నా అంటే దాదాపుగా ఒక్కొక్కటి 100 రూపాయలకి అమ్ముకోవచ్చు. షాప్ వాడు అనమాట 100ది 150 రూపాయలకి అమ్ముతాడు, లేకపోతే 130 రూపాయలు అమ్ముతాడు. సో వాడుకున్న బిజినెస్ బట్టి వాడు అమ్ముతాడు. బట్ అదే మనం సింపుల్ గా 20 నుంచి 30 రూపాయల లాభం చేసుకున్నా గానీ ఒక బెయిల్ మీద మనకి 20,000 నుంచి 30,000 వరకు లాభం వస్తుంది. ఇదండి ఈ బిజినెస్ లో ఉన్న మెయిన్ ట్రిక్.
కానీ ఇది ఎవరికి తెలియదు. చాలా మందికి ఈ బిజినెస్ ట్రిక్ తెలిసే ఉంటుంది, ఆచరణ మాత్రం చాలా తక్కువ. సో మనం ఈ స్టాక్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది ఖచ్చితంగా చూద్దాం. సో ఢిల్లీ కానీ ముంబై కానీ తీసుకుంటే ఇక్కడ సో ఈ స్టాక్ తేడానికి నేనైతే చాలా మంది మార్కెటర్స్ కలుపుకొని వాళ్ళతో మాట్లాడి అది ఎక్కడ తక్కువ దొరుకుతుంది ఏంటనేది రీసెర్చ్ చేసి ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నా. సో మనకి స్టాక్ తెచ్చుకోవడానికి ఢిల్లీ ఒకటి, ముంబై ఒకటి, ఈ రెండు ప్లేసుల్లో మనం ఈజీగా స్టాక్ తెచ్చుకోవచ్చు. సో ముంబై అంటే మనకి చాలా తక్కువ దూరం అనేది ఉంటుంది. సో మనం విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కానీ ముంబైకి చాలా తక్కువ దూరం. మనం ఆ తక్కువ దూరంలో వెళ్ళి మనం ఈజీగా మన స్టాక్ అనేది తెచ్చుకోవచ్చు. అదే ఢిల్లీలో కూడా ఉంటుంది, ఢిల్లీ అయితే కొద్ది దూరం కాబట్టి. సో ముంబైలో ఈ స్టాక్ అనేది ఎక్కడ దొరుకుతుందో ఒకసారి చూద్దాం. సో ముంబైలో మనం రైల్వే జంక్షన్ దగ్గర దిగిన తర్వాత అక్కడి నుంచి లోకల్ ట్రైన్స్ ఉంటాయి. వడాలా అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్తే నేషనల్ మార్కెట్ అని, ఆ వడాలలో ఎక్కితే నేషనల్ మార్కెట్కి తీసుకెళ్ళమంటే అక్కడ షేర్ ఆటోలు ఉంటాయి. అక్కడ షేర్ ఆటోలు ఎక్కితే చాలు, అక్కడ నుంచి 20 రూపీస్ తీసుకుంటారు వడాలాకి. సో అక్కడ నేషనల్ మార్కెట్ అనేది ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. అక్కడ మనకి ఈ టీ షర్ట్స్, జీన్ ప్యాంట్స్, షర్ట్స్ కూడా మనకు దొరుకుతాయి, చాలా చీప్గా దొరుకుతాయి. అక్కడ మనం ఒక్కొక్క బెయిల్ వచ్చేసి 40,000, 50,000కి మనం ఈజీగా తక్కువ రేటుకి కొనవచ్చు. అదే బెయిల్ మనం ఇక్కడ ₹1,00,000 వరకు అమ్ముకోవచ్చు. సో ఇంకో మార్కెట్ వచ్చేసి ఢిల్లీ అని చెప్పాను కదా. ఇక్కడ కూడా అసలు ఢిల్లీ అంటేనే చాలా ఫేమస్ అంటే బట్టలకి. ఎందుకంటే మన హాలీవుడ్ సినిమాలకు కూడా ఇక్కడే బట్టలు వచ్చి డిజైన్ చేసుకుని వెళ్తారంటే ఢిల్లీ బట్టలకి ఎంత ఫేమస్ మీకు ఇక్కడ చెప్పక్కర్లేదు. ఢిల్లీలో గాంధీనగర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తే అట్లనే మనకు విరుగుగా దొరుకుతాయి. ఇది ముంబై మార్కెట్ కంటే 10 రెట్లు 10 టైమ్స్ ఎక్కువ అండి. ఇక్కడ ట్రైన్స్ కూడా మనకి చాలా అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మన హైదరాబాద్ నుంచి అయితే 2000 రూపీస్ టికెట్ ఉంటుంది. స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుని ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. సో మన ఢిల్లీలో కూడా టీ షర్ట్స్ తీసుకొని చాలా లాభం పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా బట్టల వ్యాపారం పెట్టాలి, టీ షర్ట్స్ బిజినెస్, జీన్స్ బిజినెస్ పెట్టాలనుకున్న వారికి ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో మనం రీటైల్ షాప్స్ కి ఎలా ఇవ్వాలనేది ఒకసారి చూద్దాం. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మనం ఫస్ట్ చూసుకుంటే ఇది మన బిజినెస్ చేసుకోవడానికి వెరీ చీప్ ప్లాట్ఫామ్. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ మరియు యూట్యూబ్లో కస్టమర్లకు ఈజీగా చేరుకునే విధంగా మనం సోషల్ మీడియాలో ఈజీగా ఏదైనా పోస్ట్ చేసి, సపోజ్ మీ దగ్గర బోల్డెన్ స్టాక్ ఉందనుకోండి, ఆ స్టాక్ని ఫోటో తీసి లేకపోతే సో సంక్రాంతికి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నాం అని చెప్పేసి ఈజీగా మీరు వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ షేర్ చేసి ఈజీగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మీ అన్నోన్ ఫ్రెండ్స్ కూడా సో ప్రతి ఒక్కరికి మేము చేస్తున్నాం అని చెప్పి ఈజీగా మీరు ప్రమోషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక ఫేస్బుక్ లో మనం ఫ్యాన్ పేజ్లు క్రియేట్ చేసుకుని ఆ ఫ్యాన్ పేజెస్ లో మన దగ్గర ఉన్న స్టాక్ ని ప్రతి రోజు మనం అప్లోడ్ చేసుకొని మా దగ్గర ఇంత స్టాక్ ఉంది, మా దగ్గర ఇలాంటి బ్రాండ్ టీ షర్ట్స్ ఉన్నాయి, మా దగ్గర ఇలాంటి బ్రాండ్ జీన్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఈజీగా ప్రమోట్ చేసుకొని జనాలందరికీ మనం తెలిసేలా చేసుకోవచ్చు. ఇంకో విషయం, మీరు ఈ వీడియోని తీసుకునే నైపుణ్యం కలిగినట్లయితే, అంటే వీడియోని షూట్ చేసి మీరు మీ డిజైన్ యొక్క వీడియోని క్లియర్ గా రికార్డ్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసి కూడా బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ బిజినెస్ టిప్ని అస్సలు మర్చిపోవద్దు. సో ఈ బిజినెస్ కోసం ఖచ్చితంగా నేను చాలా మంది నిపుణుల్ని, అంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళని అడిగి ఇందులో ప్రాఫిట్ ఎంత ఉంటుంది, స్టాక్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి తెచ్చుకుంటే మనకు తక్కువ అవుతుంది, అవన్నీ తెలుసుకునే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ బిజినెస్ వీడియో అనేది ఎవరికైనా బిజినెస్ చేసేటోళ్ళకి వాళ్ళకి ఉపయోగపడవచ్చు. సో వాళ్ళకి ఈ బిజినెస్ వీడియోని మీరు లింక్ షేర్ చేసినా కానీ మీరు ఏదో ఒక హెల్ప్ చేసినట్లు అవుతారు. సో ఈ బిజినెస్ కోసం చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ అనేది 20 లక్షలు లేకపోతే 10 లక్షలు మీకున్న బిజినెస్ వాల్యూమ్ బట్టి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం అవుతుంది. చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే పర్లేదు, వాళ్ళ కోసం నో ప్రాబ్లం. బట్ లేని వాళ్ళు అయితే ఇన్వెస్ట్మెంట్ ఎలా తెచ్చుకోవాలి, అసలు ఈ బిజినెస్ కోసం ఏదైనా లోన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, లోన్స్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. వాళ్ళకి నేను డీటెయిల్స్ అనేవి పర్సనల్గా పింక్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి బిజినెస్ ఐడియాలు కావాలనుకున్నా కానీ పలానా బిజినెస్ ఐడియా నాకు కావాలి, పలానా బిజినెస్ కోసం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మీకు ఏమైనా అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో దానికోసం అడగండి. దానికోసం నేను రీసెర్చ్ చేసి మీకు వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సత్య.